మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా గోచార ప్రకారంగా ఎలా ఉంటుందంటారు? అమ్మ, మనకి మేషరాశి ఈ నెల ఏప్రిల్ 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక చూసినట్లయితే సూర్య భగవానుడు ఈ నెల 14వ తేదీ వరకు కూడా, ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఆయన మీనంలో సంచరిస్తూ ఏప్రిల్ 15వ తేదీ నుండి కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆయన. అదే విశేషమైనటువంటి స్థితి. అంటే అమ్మ, మనకి గోచారంలో అంటే ట్రాన్సిస్ట్ అంటారు. ఈ ట్రాన్సిస్ట్లో ముఖ్యంగా 4 గ్రహాలు మాత్రమే ఒక నెల కాలాన్ని మనకి సంచరిస్తూ వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. లాంగివిటీ గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు మనకి సంవత్సర కాలంలో ఎక్కువ కాలం అవి అక్కడే ఉండి పరిపాలిస్తూ ఉంటాయి. రవి నెల రోజులకు ఒకసారి మారుతాడు. ఆయన ఏప్రిల్ 14 వరకు కూడా మీనంలో ఉండి శనితో కలిసి ఉంటాడు. కాబట్టి ఈ సూర్యుడి యొక్క అనుగ్రహం లేదు అని చెప్పుకోవాలి మేషరాశి వారికి. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఏదైనా సరే ఉద్యోగ సంబంధిత విషయాలలో వీరు ఏది ప్రయత్నం చేసినా ఒక పట్టాన అటు ఏలినాటి శనిలో ఉన్నారు, రవి బలం అసలు లేదు. ఉద్యోగాన్ని ఇవ్వాలి అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండాలమ్మా. అంటే చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భంగపాటు, చేసే ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళక డిసప్పాయింట్మెంట్స్ మీద వీరికి ఒక సెల్ఫ్ ఎనర్జీ ఉంటుంది, సోల్ ఎనర్జీ అని ఉంటుంది, ఆత్మవిశ్వాసం. అవన్నీ కోల్పోతారు. నేను దేనికి పనికిరానేమో, అసలు ఏ ఉద్యోగం నాకు రాదేమో, లేకపోతే నా ఆరోగ్యం ఇట్లాగే ఉంటుందేమో, దీర్ఘకాలికంగా అంటే లాంగివిటీగా నా యొక్క సమస్యలన్నీ ఇట్లాగే ఉంటాయేమో. అట్లా కొంతమంది ఉంటారు తండ్రితో విభేదంగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి విపరీతమైనటువంటి అలజడిగా ఉంటుంది కుటుంబ పరంగా. అట్లాగే ముఖ్యంగా కొంతమందికి ఉదర సంబంధిత కానీ, లేకపోతే నేత్ర సంబంధితమైనటువంటి విషయాల్లో కానివ్వండి, లేకపోతే శిరో సంబంధిత విషయాలకు సంబంధించి హాస్పిటలైజేషన్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సంతానం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంతాన విషయాలకు సంబంధించిన ఏదైనా సరే, ఇప్పుడు స్త్రీలు అనుకోండి, గర్భాన్ని ధరించినటువంటి స్త్రీలు కాస్త ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం ద్వారా, లేకపోతే ఆదిత్య కవచం, సూర్య కవచం ఉంటుంది, దాన్ని ఆచరించుకోవటం, లేకపోతే సూర్యుడికి సంబంధించినటువంటి జపాన్ని ఏ బ్రాహ్మడి చేత అయినా సరే ఆచరింపజేసుకొని ఆ తీర్థాన్ని స్వీకరించడం. ఒక ఆదివారం ఒక బ్రాహ్మడు, 2 బ్రాహ్మణులు చేసేస్తే సరిపోతుంది. అంటే ఆ తీర్థం ద్వారా, ఆ ప్రోక్షణ ద్వారా సూర్యుడి యొక్క బలం వీరు కొనుక్కునేటటువంటి వాళ్ళు అవుతారు. మరి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ఎవరైతే వివాహాల ప్రయత్నాలు చేస్తున్నారో వారికి? వృషభ రాశి వారికి గురుగ్రహము ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉండి లాభస్థానంలో 4 గ్రహాలు అత్యంత శ్రేయోదాయకంగా ఉన్నాయో, దాని వలనే వారికి కనుక జన్మజాతకంలో ఈ 7వ భావానికి అంటే వివాహ భావానికి సంబంధించినటువంటి శుక్రుడు కానీ, దశలు అంతర్దశలు కానీ అనుకూలంగా ఉన్నాయి అనుకోండమ్మా, చక్కగా అంతకుముందు పెళ్లి చేసుకుందాం అనుకొని ఎవరైతే వస్తారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేయటము, లేకపోతే వీరు మనసు సహకరించక నాకు ఇప్పట్లో పెళ్లి వద్దు అనుకున్న వాళ్ళు పెళ్లికి ముందుకు రావటము, ఇలాంటి ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు ఇంట్లో తృప్తికరంగా జరిగి వివాహం జరగటానికి అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ ప్రమోషన్స్ కానీ, ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ మాసం కలిసి వస్తుందంటారా? ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మార్పులు జరగడానికైతే అవకాశం లేదు. కానీ అమ్మ, ఉన్న దాంట్లో ఎదుగుదల అయితే కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు కలిగే అవకాశం లేదు. జన్మజాతకంలో ఏదైనా మార్పులు చేర్పులు జాతకంలో ఉంటే మనం ఏం చెప్పలేం. కానీ ఈ గోచారంలో మాత్రము వీరికి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అఖండమైనటువంటి చక్కటి క్రయ విక్రయాదులు, అట్లాగే ఉద్యోగస్తులకైతే కనుక వారు ఎదురు చూస్తున్నటువంటి మరి ప్రమోషన్స్ రావటము, లేకపోతే చిన్న చిన్న ఆ ఉన్న స్థానంలోనే మార్పులు జరగడం ద్వారా చక్కటి ఆర్థిక లాభస్థితి, బ్యాంకు బ్యాలెన్స్ పెరిగేటటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారికి కలుగుతుంది. మరి ఈ మాసంలో వీరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆరోగ్యపరంగా? అమ్మ, వీరికి ఆరోగ్యరీత్యా చూస్తే సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే
జన్మరాశిలో ఉన్నటువంటి గురువు వేధాకారకుడై ఉండటం ద్వారా కొంత గొంతుకు సంబంధించినటువంటి శిరోబాధలకు సంబంధించినటువంటి అయితే నరాలకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వీరిని వేధించే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడటం అవసరం. కొన్ని ప్రమాదాలకు కూడా దారి చూసే అవకాశాలు ఉంటాయి. కుజగ్రహ దృష్టి, శనిగ్రహ దృష్టి పడటం వలన వాహనాల పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే అప్పులు, ముఖ్యంగా అప్పుల పరంగా ఆరోగ్యం పాడవాలంటే కొన్ని మందికి అప్పులు కూడా ఎక్కువ వైవిధ్యమైనటువంటి పాత్రను ప్రసాదిస్తాయి. ఇక్కడ కుజశనులు అనేటటువంటి వాళ్ళు శత్రు, రోగ, రుణాలని వృద్ధి చేసేటటువంటి గ్రహాలు. ఈ రెండు గ్రహాల యొక్క కలయిక దీర్ఘకాలిక వ్యాధుల్ని కలుగజేస్తుంది. ఒక 10 రూపాయలు తీసుకుంటే ఓ పట్టాన వదలదు, అది కాస్త 1000 రూపాయల దాకా చైన్ రియాక్షన్ అవుతుంది. కాబట్టి ఈ మాసాంతము కూడా అప్పుల జోలికి వెళ్ళకండి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పడండి. ఆరోగ్యరీత్యా వీరు కాపాడుకోవాలంటే కుజుడికి, శనికి తప్పనిసరిగా జపాలో, దానాలో చేసుకుంటూ, ఏదీ చేయలేనటువంటి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు చేసుకోవాలి, లేని వాళ్ళు హనుమంతుడికి సంబంధించినటువంటి అర్చన చేసుకుంటూ, లేకపోతే కుజుడికి, శనికి సంబంధించిన పాపగ్రహాలకి సంబంధించిన స్తోత్రాలు రోజుకి కుజుడికైతే 7 సార్లు, శని భగవానుడికైతే 19 సార్లు ఆ స్తోత్రాలను చదువుకొని హనుమాన్ చాలీసా, కుజుడిని శనిని సిట్రేట్ చేసే ఒకే ఒక్క దేవుడు హనుమంతుల వారు. కాబట్టి హనుమంతుల వారిని గనక ఒక్కసారి చాలీసా పారాయణ చేసుకుంటే వీరికి కలిగే భయాలు, అనారోగ్య సమస్యలు, వీరికి కలిగేటటువంటి ప్రమాదాలు, గొడవలు, అప్పులు అన్నీ కూడా మటుమాయమైపోతాయి మిథున రాశి వారికి. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారో, అలాగే ఈ మాసంలో కొత్తగా ఏదైనా వ్యాపారం పెడదాం అనుకునే వారికి కూడా ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వారు వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఎక్కడ ముందడుగు వెయ్యవద్దు. కలిసి రాదంటారా ఈ మాసంలో? అసలు వెయ్యొద్దు. ఇక దానికి ఎక్స్ప్లెనేషన్ చేయలేం. ఒకవేళ వేసిన తర్వాత అనుభవించి వాళ్ళు మనకి ఫోన్లు చేసి చెబుతారు. కాబట్టి వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు చేయకండి. జాతకంలో యోగించే గ్రహాలు ఏదన్నా ఉన్నా అవి చూపించుకొని వెయ్యొచ్చో లేదో చూడండి. ఎందుకంటే గోచారం మనకి అనుకూలంగా లేనప్పుడు, వ్యాపార రీత్యా జాతకం కాస్త యోగిస్తున్నప్పుడు ఏదైనా దీనికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని చేసుకోవచ్చమ్మా. తొందరపడద్దు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారానికి మీరు అడిగిన వ్యాపారంలో ముఖ్య పాత్ర బుధుడు. మరి ఇందా చెప్పినట్టుగా విద్యార్థులకి ఎంతో, మరి వ్యాపారస్తులకి కూడా బుధుడు బాలేదు కదా. కుజుడు, శని, ఇటు మిథున రాశిని కుజుడు చూస్తున్నాడు, శని కుజుడు కలిసి 4వ స్థానాన్ని చూస్తున్నారు. వీరి వ్యాపార స్థానాన్ని శని చూస్తున్నాడు. ఇంత ఘోరమైనటువంటి దృష్టి నడుస్తున్నప్పుడు 2 పాపగ్రహాలు, వీరికి ఏ విధంగా వ్యాపారం నడుస్తుంది, ఏ విధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది, ఏ విధంగా భార్యాభర్తల మధ్య సయోధ్యతో కూడినటువంటి కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి సెగలు కనిపిస్తాయి. సెగలే, గొడవలు కూడా కాదు, సెగలు. గొడవల్ని మించినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కుజశనుల యొక్క ఇంటర్లింక్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులను ఇస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇక్కడ భయపడడానికి చెప్పం, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. వీళ్ళకి ఏమవుతుందంటే ధైర్యం కాస్త మెండుదనం అయిపోతుంది. శనికి కుజుడికి అసలు పడదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వ్యాపారాలలో, ఉద్యోగాదుల్లో ఎన్నో కీలకమైనటువంటి మార్పులు కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని పతనాలు కూడా వీరికి జీవితాంతం మర్చిపోలేనటువంటి పరిస్థితుల్ని దారితీస్తున్నాయి. ఎందుకంటే గురుబలం లేదు, కుజశనుల బలం అధికంగా ఉంది, రవి బలం ఒక్కటే వీరికి ఉంది. కాబట్టి వీరు హనుమంతుడికి సంబంధించినటువంటి చాలీసాని కానీ లేకపోతే మంజు సూక్త పారాయణం అని జరుగుతుందమ్మా మన పీఠంలో. శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో జస్ట్ 5 ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానమ్మా. మా పీఠంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాలంలో ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు, అంటే భరాయించే వాళ్ళు, భరాయించలేని వాళ్ళు ఉంటారు. వారికి సంబంధించి ఈ నెల అమావాస్య ఏప్రిల్ 17వ తేదీన వీరి కోసం హనుమంతుడికి సంబంధించినటువంటి ఒక హోమం చేస్తున్నారు, పాశుపత రుద్ర హోమం. అట్లాగే ఈ 40 రోజులు కూడా కుజుడు, శని కలిసి ఉన్నటువంటి దోష పరిహారార్థమై కొన్ని రాశుల వాళ్ళల్లో ఈ రాశుల వారు కూడా మిథున రాశి వారు ఉన్నారు. కాబట్టి వారి కోసం మన్యు సూక్త పారాయణము, కుజుడికి శనికి జపం ఆచరిస్తున్నారు. చేసి మే 12వ తేదీ మళ్ళీ హనుమంతుడి యొక్క జయంతి ఉంటుంది, అసలైనటువంటి హనుమత్ జయంతి. ఆ రోజున విశేషమైనటువంటి శ్రీరామచంద్రుడి వారికి హోమము, అట్లాగే మన హనుమంతుల వారికి సంబంధించినటువంటి హోమము జరుగుతుంది. ఆ రోజున తమలపాకులతో ప్లస్ వడలతో ఆ రోజున విశేషంగా హోమం చేసేటటువంటి పరిస్థితి తీసుకుంటున్నాం. ఈ 41 రోజులు 42 రోజులు కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యతతో కూడుకున్నది. ఎన్నో ఇబ్బందులు ప్రపంచానికి ఆవహించి ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలకి సంబంధించిన విషయాలలో ఎన్నో ఆపదలు కూడా పొంచి ఉన్నాయి, దూర ప్రయాణాల విషయంలో. కాబట్టి ఏదైనా ప్రయాణం చేసే ముందు
కాస్త దుర్గాదేవికి సంబంధించినటువంటి ధ్యానమో స్తోత్రమో ఆవిడ్ని ఎప్పుడు చాంటింగ్ చేసుకుంటూ ప్రయాణం చేయడం ద్వారా ఆటంకాలు ప్రమాదాలు జరగకుండా వీరిని వీరు కాపాడుకోవడానికి దుర్గాదేవి ఒక రక్షణ కవచంలా వీరి వెనకాలే ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా మంది విదేశాలకు వెళ్ళాలనుకుంటుంటారు, అక్కడ చదువుకోవడానికైనా ఉద్యోగ పరిస్థితులైనా సెటిల్ అవ్వాలనుకున్నా, మరి ముఖ్యంగా ఈ యోగం ఉందంటారా వీళ్ళకి? లేదమ్మా, విద్యార్థులకి మామూలు విద్యలు చదువుకునే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా కావచ్చు, తండ్రి పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. వారికి అనుకున్న కోరికలు నెరవేరటానికి చివరికి విద్యార్థులకి శుక్రగ్రహ బలం కూడా అంత మెండుగా లేదు. ఎందుకంటే 20వ తేదీ తర్వాత ఆయన సొంత రాశిలోకి వస్తాడు. అప్పుడు మాత్రమే విద్యాపరంగా ఏదైనా కొంత అనుకూలతలు కలుగుతాయి. కానీ మిగతా గ్రహాలు ఉన్నతమైన అంటే విద్యాపరంగా విదేశాలకు వెళ్ళాలన్నా, వీళ్ళ యొక్క నాలెడ్జ్ ఎంతున్నా, ఏకాగ్రత ఎంతున్నా అవన్నీ కూడా పటాపంచలు అవుతున్నాయి ఈ నెలలో. పెద్దగా యూజ్ ఏం లేదు వీళ్ళకి. కాబట్టి మీరు అడిగిన దానికి అనుకూలతలు అయితే లేవమ్మ. ఉన్నతమైనటువంటి విద్యకి అనుకూలం కాదు. అట్లాగే ఏదైనా సరే వ్రాత పరీక్షలు, దానికి సంబంధించినటువంటి వ్రాత పరీక్షలకు కూడా అంత అనుకూలతను కనిపించట్లేదు. సరే, జాతకంలో ఏదైనా వారి యొక్క జన్మజాతకంలో దశలు, అంతర్దశలు, కాస్త లగ్నము ఇవన్నీ కొంచెం అనుకూలం ఉందనుకోండి, ముందుకు వెళ్తారేమో. కానీ అక్కడ నడుస్తున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు ఈ గ్రహాల్లో ఏదైనా కనుక ఒకటై వాళ్ళు నెగిటివ్గా ఉంటే మటుకు విరమించుకోవడం చాలా మంచిది. అందుకనే చూపించుకుంటూ ఉండాలి. ఏదైనా ఈవెంట్స్ మనకు ఉంటాయి కదమ్మా, విద్య, వివాహము, అట్లాగే సంతాన పరంగా కావచ్చు, అంటే లేట్ అయినా లేకపోతే విఘ్నాలు కలుగుతున్నా, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా, ఎందుకు ఇట్లా జరుగుతోంది అనేటటువంటిది ప్రశ్న వచ్చినప్పుడు సరైనటువంటి గురువుని కనుక సంప్రదించి, మా జాతకం ఎలా ఉంది గురువు గారు, ఇప్పుడు నడుస్తోంది కరెక్ట్గా ఉందా లేదా, మేము ఈ ప్రయత్నం చెయ్యొచ్చా లేదా, దీనికి ఆపోజిట్ నడిస్తే అయిపోవాలమ్మా, గురువే చెప్పగలుగుతాడు అది. కాబట్టి ఇవన్నీ చూపించుకొని గోచారం ద్వారా ముందుకు వెళితే వీళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. గురుగారు, అలాగే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఈ మాసంలో కొత్తగా మేము ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే కలిసి వస్తుందంటారా, చెయ్యొచ్చు అంటారా వ్యాపారం? లేదమ్మా, కర్కాటక రాశి వారికి పెట్టుబడుల పరంగా కానీ లేకపోతే న్యూ క్రియేషన్స్ ఆలోచనల ద్వారా ఏదైనా ముందుకు వెళ్ళాలి, వ్యాపార పరంగా ముందుకెళ్ళాలన్నా ఏ గ్రహము అనుకూలంగా లేదు. ఓకే, వీళ్ళకి లోపల చాలా కంటెంట్స్ ఉంటాయి ఇలా చేయాలని. సూర్యగ్రహ బలం ఉంది, కానీ మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేదు. ప్రతి గ్రహము నెగిటివ్గానే ఉంది. కాబట్టి వీరు సాధ్యమైనంత వరకు నూతన వ్యాపారాలకు కానివ్వండి, మిగతా విషయాల పరంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మటుకు, అంటే కొత్తగా ఇల్లు నిర్మించాలి, లేకపోతే ఉన్న ఇంటి పైన ఇంకా కొత్త ఇల్లు నిర్మించాలి, స్లాబ్ వేయాలి, ఇలాంటివన్నీ కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్స్ని ఇస్తాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచన కూడా పనిచేయదు వీళ్ళకి యాక్చువల్లీ. ఎందుకంటే అమ్మా, వీరికి దూర ప్రయాణాలకి సంబంధించి ఆనందంగా వెళ్దామని అనుకుంటారు, వ్యాపార రీత్యా వెళ్దాం అనుకుంటారు, కానీ ఏదో ఒక ఇబ్బంది ద్వారా ఆగిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అంత అనుకూలంగా అయితే ఏదీ లేదమ్మా. ఒక్క సూర్యగ్రహ బలం తప్ప మిగతా కారకత్వాలు ఏవి కూడా వీరికి పనిచేయవు. నెగిటివ్ ఇంపాక్ట్సే కలుగుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి. గురుగారు, ముఖ్యంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏదన్నా ట్రాన్స్ఫర్ అయితే మారొచ్చు అంటారా? ఈ మాసంలో కలిసి వస్తుందంటారా వీరికి? అమ్మ, వీరికి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినంత వరకు మరి సూర్యగ్రహ బలం ఉండాలి కదా. సూర్యగ్రహ బలం లేదు. కాబట్టి వీరు అనుకున్న అవన్నీ కూడా వీరికి పెద్ద అనుకూలతలను అయితే కలిగజేయట్లేదమ్మా. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థకి సంబంధించి ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సింహరాశి వారికి ఈ నెల 20 వరకు కూడా కొంతవరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము, వీరు చేసుకున్న దాన ధర్మాదులో కొంతవరకు ధనలాభాదుల్ని, అట్లాగే ఉద్యోగంలో కొంత మార్పులు కలుగజేసేటటువంటి అవకాశాలని ఈ నెలలో శుక్రుడు, కాస్త సూర్యగ్రహ బలం కూడా కొంతవరకు అనుకూలతలను ఇస్తున్నాయేమో, కానీ పూర్తిగా అయితే ఇవ్వవు. అనుకున్న లాభాలు కలగవు. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ఇబ్బందులు కలుగజేస్తున్నాయి కదమ్మా. అయితే ఏంటంటే వీరు చేసేటటువంటి దూర ప్రయాణాలు కానీ, లేకపోతే తండ్రి యొక్క సహాయ సహకారాలు కానీ, వారి నుంచి వచ్చేటటువంటి కొన్ని లాభాలు, గృహపరమైనటువంటి లాభాలు, కొంత ఆర్థిక వ్యవస్థలు, వీరు ఏదైనా అమ్ముకోవాలి అనుకున్నారనుకోండి, వాహనాలు లేకపోతే గృహాలు, అలాంటి వ్యవహారాల్లో కూడా కొంత రవి శుక్రుల యొక్క అనుగ్రహం వీరికి మంచి శోభల్ని కలుగజేస్తుంది. లాభంలో గురుడు, అట్లాగే ఈ మాసంలో ద్వితీయార్థంలో రవి శుక్రుల యొక్క బలము చాలా మంచి యోగాల్ని కలుగజేస్తుంది. మరి వివాహ యోగం, సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో? సంతానపరమైనటువంటి అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి అమ్మ. గురుగ్రహ బలం చాలా పుష్కలంగా ఉన్నటువంటి రాశుల్లో సింహరాశి వారిదే పైచేయి. సంతానపరమైనటువంటి ఏ విషయంలోనైనా సరే సౌఖ్యాన్ని కలుగజేస్తోంది. అయితే కుజగ్రహ
అనుగ్రహం లేకపోవటం వలన మాత్రము విద్యార్థులకి గండకాలము. అంటే ఉన్నతమైనటువంటి విద్యల పరంగా ముందుకు వెళ్ళాలన్నా, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యలకి సంబంధించి ఏదైనా ప్రశ్న పరంగా రాయాలన్నా, అంటే ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటిల్లో ఎదురు దెబ్బలు కలగటంలో చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే సమయం ఇది బాగా. ఈ ఏప్రిల్ మాసంలో కాంపిటేటివ్ ఎంసెట్ ఎగ్జామ్స్, లేకపోతే రకరకాల ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. మా ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వాటికి సంబంధించినటువంటి కాస్త జపాలు, తర్పణాదులు, హోమాదులు, అభిషేకాదులు ఇలాంటి వాటి మీద ఆధారపడడం తప్ప 10 రూపాయలు ఖర్చు పెడితే కానీ వీరు అనుకున్న వ్యవస్థలో ముందుకు వెళ్ళగలగటంలో విద్యార్థులకి సత్ఫలితాలు రావు అని మాత్రంలో చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి తప్పకుండా ఈ 4 గ్రహాలకి జపములు, హోమాదులు తప్పకుండా చేయించుకోవాలి. అసలు లెక్క ప్రకారం ఒక గురుడు తప్ప శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నిటికీ కూడా వీరు నిత్యము పారాయణ చేసుకోవాలి. గ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి ఒకవేళ ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేకపోతే గృహపరమైనటువంటి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు, వీరికి మన పీఠంలో ఈ మాసంలో ఏప్రిల్ 17వ తేదీన ప్రత్యేకించి కుజశనుల యొక్క, బుధుడి యొక్క గ్రహస్థితి కాస్త అనివార్యంగా ఉందని చెప్పి హనుమంతుడి యొక్క పాశుపత రుద్రహోమం చేస్తున్నాం. దాంట్లోనే ఎన్నో రకాలైనటువంటి నవగ్రహ హోమాలు, అన్ని రకాల హోమాలు వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే పీఠం తరపున చేయించుకోవాలంటే నాతో సంప్రదించవచ్చు. లేదా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే గోచార పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి భయపడక్కర్లా, బాధపడక్కర్లా. జన్మజాతకం అనేటటువంటిది మెయిన్ మనల్ని నిర్దేశిస్తుంది. అంటే మన జన్మజాతకం అనేటటువంటిది పుట్టిన సమయంలో క్రియేట్ అయి ఉంటుంది. లగ్నము ఇప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశలు కాస్త అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఈ విషయంలో ఎక్కువ టెన్షన్ పడక్కర్లా. ఒక్కోసారి అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలే వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ని కూడా ఇస్తాయి. అష్టమం అనేటటువంటిదమ్మ 2 విషయాలను ఇస్తుంది. పాజిటివ్ ఇస్తుంది, నెగిటివ్ ఇస్తుంది. అది జన్మజాతకం తెలియజేస్తుంది. అంటే జన్మజాతకాన్ని బట్టి జాతకంలో మనకి లగ్నాన్ని బట్టి ఈవెంట్ వైజ్ ఉంటాయి. దశలు, అంతర్దశలు లగ్నాన్ని బట్టి ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. విద్య విషయంలో కావచ్చు, ఇందాక మీరు అడిగిన వివాహ విషయం కావచ్చు, లేకపోతే చేసే ప్రయాణాల విషయంలో కావచ్చు, గృహ విషయాలు కావచ్చు, అసలు ఎవరు ఏ రకమైన సమస్యలు అనుభవిస్తున్నా అవన్నీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అది కూడా లేదు, ప్రశ్నా జ్యోతిష్యం ద్వారా ఏదైనా సరైనటువంటి గురువుని వీరు సంప్రదించి వారికి ఫోన్ చేసి సమయానుకూలంగా వీరికి ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ గ్రహాలు చూపిస్తూ ఉంటాయి ఆ సమయానికి. దాన్ని బట్టి వారికి పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? కన్యారాశి వారికి విద్యార్థులు చాలా కష్టపడి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని ఎక్సర్సైజులు, వాకింగ్లు చేస్తూ మైండ్ని, శరీరాన్ని యాక్టివేట్ చేస్తే తప్ప వీరికి చదువులో వృద్ధి రాదు. ఇదేంటంటే చదువుకిను వీటికి సంబంధం ఏముందంటే, మరి వీరి రాస్యాధిపతి శరీరాన్ని, మనసుని స్పందింపజేస్తూ ఉంటాడు బుధుడు. బుధుడు చేతనత్వంగా ఉంటేనే నరాల యొక్క బలం ఉంటుంది. కానీ బుధుడు నిర్వీర్యమైనటువంటి పరిస్థితులకి వెళ్తున్నాడు ఈ నెల మొత్తము కూడా 11వ తారీఖు నుంచి. అది కూడా మరి శనితో కలిసి. అంటే వీరు ఎంతగా కష్టపడి కాస్త శరీరాన్ని వంచి బద్ధకాన్ని వదిలితే కానీ చదువులో ఫుల్ఫిల్మెంట్ దొరకదు. లేకపోతే వీరి ఆలోచనలు, కోరికలు ఎన్నున్నా, శుక్రుడు ఎంత అనుకూలంగా ఉన్నా, వీరు ఏదైనా ఉన్నతమైనటువంటి చదువులకి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ నెల చివరిలో 20 తర్వాత కాస్త అనుకూలమైన స్వభావం కలుగుతుంది. అంటే వీరు అనుకున్నటువంటి ఆలోచనలకి సరైనటువంటి సమాధానం ఉన్నత విద్యపరంగా వారికి అప్పుడు దొరుకుతుంది. కాబట్టి ఉన్నంతలో వీరికి ధనపరంగా కూడా బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులైతే కనుక కుజుడు, శని ఈ 2 గ్రహాలు ఆటంకాలని కలుగజేస్తుంది. ఎంత వీళ్ళు ప్రయత్నం చేసినా సరే విద్యలో ముందుకు వెళ్ళటం చాలా అసాధ్యం. ఎందుకంటే గృహంలో కూడా పరిస్థితులు అనుకూలించవు వీళ్ళకి. తండ్రి పరంగా సరైనటువంటి ప్రోద్బలం లభించదు. తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా విద్యార్థులకి కొన్ని విద్యలో ప్రతిబంధకాలు కలుగుతాయి. ముఖ్యంగా కన్యారాశి వారు సప్తమంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రహ గోచారాన్ని కనుక గమనించినట్లయితే కనుక వీరు చేసే ప్రతి సంకల్పము విఘాతాలు ఎదురవుతాయి. ఆకస్మికంగా బంధువుల నుండి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ వీరి చేసేటటువంటి వ్యాపారం మీద, వీరికి ఉన్న ఆరోగ్యం మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క ఘోష, వారు ఊరికనే వీరికి ఫోన్లు చేయటం, అయిన వాళ్ళు ఫోన్లు చేయటం, గొడవలు పెట్టుకోవటం అకస్మాత్తుగా జరుగుతాయి. ఇవన్నీ వీరికి మనశ్శాంతిగా నిద్ర కూడా పోలేనటువంటి పరిస్థితులు కలుగజేస్తూ ఉంటాయి.
ఎందుకు నిద్ర పట్టట్లేదో వీళ్ళకి ఆ పరిస్థితి అర్థం కాదు. ఎందుకంటే చూస్తేనేమో వెనకాల కేతుగ్రహం, కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండి శనిగ్రహం బుధగ్రహం చక్కగా వారి యొక్క రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా ఈ కన్యారాశి మీద పడడం ద్వారా సంఘంలో వీరికి ఉన్నటువంటి పరపతి, వీరికి ఉన్నటువంటి కీర్తి, ప్రతిష్టలు అన్నిటికీ భంగం కలగటానికి ఈ గ్రహాలన్నీ కూడా తోడ్పడుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి తోడు దశమంలో ఉన్నటువంటి గురుగ్రహం కూడా ప్రతికూలంగా ఉంది. చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ఎన్నో మార్పులు చేర్పులు, వీరంతటి వీరే ఉద్యోగాన్ని వదిలే పరిస్థితి కూడా వస్తుంది. ట్రాన్స్ఫర్స్ అవుతే వెళ్ళొచ్చు అంటారా మరి? ట్రాన్స్ఫర్స్ కాదు, అసలు ఉద్యోగం ఊడిపోయే పరిస్థితులు కన్యారాశి వారికి కనిపిస్తుంటే ట్రాన్స్ఫర్స్ కూడా ఎట్లా, వీరికి కంఫర్ట్నెస్ లేని చోట దానివల్ల ఇంకా రిజైన్ చేయడం, డబ్బులు తగ్గిపోవడం, చేస్తున్న ఉద్యోగం పడిపోవడం ద్వారా డబ్బులు తగ్గిపోవడం, లేకపోతే వీరి మీద లేనిపోని అభాండాలు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, వీరి మీద ఐటీ దాడులు, లేకపోతే వీరు లంచాలు తీసుకునే పరిస్థితి అంటే వీరు ఎప్పుడో తీసుకున్నటువంటి లంచాలకి ఇప్పుడు బయటపడటము కొంతమంది ఉద్యోగస్తుల్లో, దాని ద్వారా పోలీసులు రావటము, దాని ద్వారా ఇందాక చెప్పాను కదా కీర్తి ప్రతిష్టల భంగం అంటే ఇవే. చెప్తే ఏంటంటే వీళ్ళ మనసు మీద పడుతుందని కొన్ని చెప్పకూడదు, కానీ ఇవన్నీ ఏంటంటే ఉద్యోగస్తులకి గండకాలం అని చెప్పుకోవాలమ్మా. గురుబలం లేదు, ట్రాన్స్ఫర్స్ అయ్యే పరిస్థితులు ఉంటే ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అట్లాగే అసలు ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఉద్యోగాల్లో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవటము, పిచ్చిగా ఉండదు వీళ్ళకంతా కూడా పరిస్థితి. పెట్టుబడుల్లో ఆకస్మికంగా పెట్టే పరిస్థితి రావటం, మళ్ళీ దానికి తోడు భయము. పెట్టుబడి పెడతారు, అనుమానాస్పదంగా పెడతారు, దానికి తగ్గట్టే మోసపోవటం, ఎందుకు పెట్టామని చెప్పి కుటుంబంలో గొడవలు, ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఎన్నో ప్రతిబంధకాలు వీరికి చవి చూస్తున్నారు. ఎందుకంటే సంతానకారకుడైన గురువు బలంగా లేక, కోరిక ఉంటుంది వీళ్ళకి ఈ కన్యారాశి వారికి, కానీ సంతానపరంగా వారికి అవకాశం లభిస్తుంది, ఈ లోపలే ఆవిరైపోతుంది. అంటే గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేదు కదమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక అనుకూలమైనటువంటి చిరునవ్వుతో ఒక వ్యక్తి చూశారనుకోండి, వీళ్ళలో కూడా చిరునవ్వు వస్తుంది, ఎందుకు నవ్వుతున్నాడో తెలియదని నవ్వుతారు. అట్లాగే వీరికి ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి అలజళ్ళు కూడా అవతలవాడు కాస్త వీడికి పుషింగ్ చేయటము, నేను ఏదన్నా మీకు సలహా ఇస్తానన్న అన్నారనుకోండి, వీళ్ళలో కొంత చలనత్వం కలుగుతుంది, శుభత్వం వస్తుంది. రెండు వేడి గ్రహాలు కుజుడు శని, ఒక పక్క వీడి రాశ్యాధిపతి కన్యారాశ్యాధిపతి వెళ్ళి వాళ్ళతో కలిస్తే వీడికి ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది, వీడి తెలివితేటలు ఎక్కడ పనిచేస్తాయి, వీళ్ళకి సంబంధించినటువంటి పనులు ఎక్కడ పూర్తవుతాయి. కుజుడు శని మింగేస్తున్నారు కదా ఈ కన్యారాశిని. అందుకని వీరికి కొంచెం ప్రతిఘటనలు, సంఘర్షణలు, అట్లాగే అంతర్గత మదనము వీరిని మాత్రము అలా ముంచి పైకి లేపే పరిస్థితి కనిపిస్తోందమ్మా. కన్యారాశికి కొంచెం అలజడిగా మాత్రం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వివాహ యోగం, సంతాన యోగం ఉందంటారా? అమ్మ, వివాహ యోగము వీరికి ముఖ్యంగా వివాహపరంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆటంకాలు, విరోధాలు కలగటానికి అవకాశం ఉంది. అంటే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారే వచ్చినటువంటి సంబంధాల వారిని ఎదుక్కుంటూ వెళ్ళి ఉన్నవి లేనివి వారికి చెప్పి సంబంధాలని దూరం చేసేటటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమ్మ, శుక్రగ్రహము ఈ ఏప్రిల్ మాసంలో 20వ తేదీ వరకు కూడా సప్తమంలో ఉండటం, అంటే కారకో భావనాశాయ అని, వివాహం కావాలంటే శుక్రుడు అనుకూలంగా ఉండాలి. కానీ తులారాశి వారికి సప్తమంలో శుక్రుడు ఈ నెల 20 వరకు ఉండి కూడా వివాహ బంధకాలని చేసేటటువంటి ప్రతిబంధకాలు అనుకున్నవన్నీ కూడా జరగకపోవడం అనేది సూచిస్తున్నాడు. సంబంధాలు వస్తాయి, అవతల వాళ్ళు కాస్త ఎగ్రీ అవ్వటము, లేకపోతే మేనరికం తరపు కానీ అయిన వాళ్ళు కానీ సంబంధాలకి వీరిని అడగటము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవటం, కుటుంబంలో అనుకూలమైనటువంటి సంఘటనలు వారికి అంతగా అనుకూలించవమ్మా. ఏది మాట్లాడినా ఇరువురి మధ్య వైవిధ్యకరమైనటువంటి సంభాషణలే నడుస్తూ ఉంటాయి. అవి ఒక్కోసారి ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి కూడా వెళ్తాయి తులారాశిలో. ఎందుకంటే అమ్మ, ఇక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు అనుకూలం ఇస్తాయి. అన్ని గ్రహాలు అనుకూలమే, 4 గ్రహాలు. కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి స్థానాధిపత్యము, వైవిధ్యకరమైనటువంటి భావాలని క్రియేట్ చేసే శక్తి ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపారస్తుల మధ్య కానీ
అనుకోకుండా ఆకస్మికంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో, వారు అనుకున్నది జరగట్లేదనేటటువంటి విషయాలలో కొన్ని అపశృతులు జరిగి వారి మధ్య కలహాలు కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ మాసంలో ఈ యొక్క తులారాశి వారికి. మరి పెట్టుబడులు పెట్టచ్చు అంటారా గురుగారు? పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత యోగ్యకరమైన కాలం కాదమ్మా. అంటే అప్పుల వలయంలో చిక్కుకుపోతారు. ఎందుకంటే అమ్మా, తులారాశి వారికి మరి బుధుడు వ్యాపార కారకుడు. పెట్టుబడి పెట్టాలంటే అది గృహరీత్యా పెట్టినా ఇబ్బందే, వ్యాపార రీత్యా పెట్టినా ఇవి కూడా ఇబ్బందులే. ఎందుకంటే బుధుడు స్థితి ఈ యొక్క తులారాశి వారికి కొంత ఆగమ్య గోచరంగా ఉంటూ ఉంటుంది. శత్రువుల్ని వృద్ధి చేయటం, ఎప్పుడో విడిపోయినటువంటి వాళ్ళు కూడా దగ్గరే వారు శత్రువులుగా మారటం, అంటే బుధగ్రహ బలం లేదు ఇక్కడ. కాబట్టి పెట్టుబడి పెట్టడం వలన అంతగా అనుకూలమైన పరిస్థితులు కనపడట్లేదు ఈ యొక్క తులారాశి వారి. మరి కొంతమంది ఈ మాసంలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం పెడదాం అనుకునే వారికి పెట్టుకోవచ్చు అంటారా? లేదమ్మా, వీళ్ళకి సూర్య బలము లేదు, బుధగ్రహ బలము లేదు. నీచస్థిత బుధుడు మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క సూర్య భగవానుడు 15 నుంచి కూడా సప్తమంలోకి వస్తున్నాడు. బట్ అంత యోగ్యకరమైనటువంటి కాలం అయితే కాదు. అనుకున్న అభీష్టాలలో ముందుకు వెళ్ళగలుగుతారేమో కానీ పెట్టిన తర్వాత దాని యందు లాభాలు ఆశించటంలో మాత్రము ఒకందుకు తక్కువగానే ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం జూన్ వరకు వీళ్ళకి అంత యోగ్యకరంగా లేదు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అంత అనుకూలమైన పరిస్థితులు లేదమ్మా. అంటే మానసిక ఆనందానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులకి కూడా అంత యోగ్యకరంగా లేదమ్మా. ఎందుకంటే వారి యొక్క మేధస్సు సహకరించదు, వాళ్ళకి మర్చిపోతూ ఉంటారు. ఆకస్మికంగా ఏదో ఒకటి బంధుమిత్రాదులుగా ప్రయాణాల పరంగా వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే వీరి యొక్క ఆలోచనలో అవసరం లేని వ్యవహారాలు ఎంతో తలదూస్తారు. దానివల్ల ఏంటంటే చదువుకి విఘాతం కలిగే అవకాశాలు, అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవమ్మా. కొంతమంది అయితే కనుక చదువుకుంటున్న పిల్లలు కొట్టుకొని లేనిపోని సమస్యలకు గురి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క బుద్ధి వక్రించటము, బుద్ధి పనికిమాలిన పనులు చేయటం ద్వారానో, కొంతమంది కోర్టుల్లో కూర్చుండే అంటే కోర్టు కేసుల్లో ఇరుక్కునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళకి. అట్లాగే సంతానపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఉద్యోగంలో వెసులుబాట్లు కూడా లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది కేతువు వలన. మరి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? ఏం లేదమ్మా, వీరికి ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, సంతానపరంగా ఏ పరంగానైనా సరే కావాలి అంటే 15వ తేదీ ఏప్రిల్ 15 వరకు సూర్య భగవానుడి యొక్క ఆరాధన చాలా ఉత్తమమైనటువంటిది. అట్లాగే ఏదైనా ఒక దేవాలయంలో దీపారాధన నిమిత్తమై కొంచెం ఆవు నెయ్యిని తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో ఇవ్వటం వలన వీరికి ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగిపోయి, ఇందాక మనం చెప్పుకున్న శత్రు రోగ రుణ విమోచనాలు వీరు చేయలేని పరిస్థితి అయినా కూడా కాస్త చేయగలగటానికి దైవ అనుగ్రహం వీరికి కలుగుతుంది. ముఖ్యంగా హనుమంతుడి ఉపాసన, దుర్గాదేవి ఆరాధన వలన విద్యార్థులకి మేధస్సు పెరుగుతుంది. విద్యలో కలిగేటటువంటి ఆటంకాలు, అవరోధాలు, ప్రతిబంధకాలన్నీ కూడా కొంతవరకు ఒక పట్టున ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు, ఆకస్మికంగా ధనలాభాలు వస్తాయనుకుంటే నష్టాలు పడినవారు, పెట్టుబడులు పెడదామనే ఆలోచన వస్తుంది. అక్కడ కనుక వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే మటుకు చాలా చాలా ఇబ్బందులు కొనే అవకాశం ఉంటుందమ్మా. ముఖ్యంగా జన్మజాతకం మాత్రమే ఏదైనా సరే ఈవెంట్స్ని తెలియజేస్తే ఎవరైనా సరే విద్య, వివాహము, అట్లాగే సంతానము, వ్యాపారము, కోర్టు కేసుల్లో గెలుస్తామా లేదా, లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయా రాదా, ఇవన్నీ కూడా మన జన్మజాతకమే నడిపిస్తూ ఉంటుంది. ఆ గ్రహకిరణాలే మన చేత అన్నీ చేపిస్తాయని చెప్పి నమ్ముకోవాలి. మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి డేటు, టైము, ప్లేసు మాత్రమే మన యొక్క జీవితం పర్యం మొత్తం కూడా నడిపిస్తూ ఉంటాయి. గోచారం అనేటటువంటిది మన జన్మజాతకంలో లగ్నం అనేది ముఖ్యమైనటువంటిదమ్మ. ఆ లగ్నానికి దశలు, అంతర్దశలు నడుస్తూ ఉంటాయి ప్రజెంట్. ఆ దశలు, అంతర్దశలు గోచారంలో అవి నడుస్తున్న రాసుల్ని బట్టి, కలిసి ఉన్నటువంటి గ్రహాలని బట్టి అవి పాజిటివ్ ఇస్తాయా, నెగిటివ్ ఇస్తాయా, ఇన్ని రకాలుగా వాటిల్ని చక్కగా నిర్ణీతం చేసి చెప్పగలిగినటువంటి సరైన గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా మీకు కావలసినటువంటి ఈవెంట్ మంచిగా చెడా తెలుసుకొని దానికి తగ్గ పరిష్కారాలు చేసుకోవడం ద్వారా మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీరు కాస్త గురు దత్తాత్రేయ చరిత్ర చదువుకోవడం ద్వారా అన్ని రకాల సమస్యలకి కాస్త పరిష్కారం దొరుకుతుంది వృశ్చిక రాశి వారికి.
వ్యక్తిగతంగా ఎంత వరకు ఉంటుందంటారు జాతకం? 100% మన జీవితం మొత్తం వ్యక్తిగతమేనమ్మా. మరి గోచారం గోచారం జస్ట్ ఏంటంటే మనసుకి సంబంధించినటువంటిది. అంటే మీకు ఇట్లా జరగచ్చు, మీకు ఇట్లా ఉండొచ్చు, జస్ట్ 100% కాదు కదా, ఏ పర్సెంటేజ్ చెప్పలేనిదే గోచారం. ఎందుకంటే అమ్మా, లగ్నం అనేటటువంటిది, జాతకం అనేటటువంటిది వాళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఈవెంట్స్ కూడా వాళ్ళ వరకే ఉంటాయిగా. మరి గోచారం, ఈ నక్షత్రము, ఈ రాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచం మొత్తంలో. అందరికీ చెప్పినవన్నీ జరిగిపోతాయా? జరగవు కదా. వాళ్ళల్లో జన్మజాతకంలో గృహ సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ దశలు అంతర్దశలు నడుస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఆ సమస్యలు వస్తాయి. కొంతమందికి వాహన ప్రమాదాలు జరుగుతాయి. ఈ నెలలో విపరీతమైనటువంటి ప్రమాద సూచనలు ఉన్నాయి ధనుస్సు రాశి వారికి. అట్లాగే కొంతమంది యాక్సిడెంట్లు చేసి స్టేషన్లో కూర్చోవాలి, చెరసాల్లో కూర్చోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కొంతమందికి ప్రమాదాల్లో, కొంతమందికి శరీరం కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నెగిటివ్నెస్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఏదైనా సరే బాగా అసలు పడరాని ఇబ్బందులు పడుతున్నా, ఏదైనా ఒక శుభార్యం చేయాలన్నా ముందు జాతకాన్ని పర్యవేక్షించుకొని మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ముందు ఒక గురువు ద్వారా, సరైనటువంటి గురువుని వారే నిశ్చయించుకొని ఆయన చెప్పిన దాని మీద వారు ముందుకు వెళుతూ సరైన పరిష్కారాలు వాళ్ళు ఆచరించే వాళ్ళు, గురువులు ఆచరించవలసిన వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళితే మనకి గోచారంలో జరిగేటటువంటి కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఈ యొక్క పరిహారాలు చాలా ఉపయోగపడతాయి. మరి ఈ మాసంలో విశేషంగా ఏ దైవారాధన కలిసి వస్తుందంటారు? హనుమంతుడి ఆరాధన. ఎందుకంటే అమ్మా, హనుమంతుడి ఆరాధన అనేటువంటి ఎందుకు చెప్పానంటే, కుజశనులు ఇద్దరికీ హనుమంతుడు ఒక్కడే వాళ్ళిద్దరిని ఒక స్టాండర్డ్గా పెట్టగలుగుతాడు. అంటే వాళ్ళు చేసేటటువంటి ఎన్నో దోషపూరితమైనటువంటి విషయాల యందు ఆయన మాత్రమే నిగ్రహించగలుగుతాడు. అందుకనే పీఠంలో ఈ నెల 17వ తారీఖున ప్రత్యేకించి హనుమంతుడి హోమం పెట్టాను నేను, పాశుపత రుద్ర హోమం. నవగ్రహాలు, నక్షత్రాలు, మృత్యుంజయం, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు కాబట్టి ఎవరైనా సరే ధనుస్సు రాశి వారు, వారికి సంబంధించి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలున్నా, గృహ భూ సంబంధిత, విద్యా సంబంధిత, వాహన సంబంధిత ఇబ్బందులు పడుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, కోర్టు సమస్యలు ఉన్నా, అట్లాగే పిత్రార్జితం, మాత్రార్జిత పరంగా ఓ పట్టాన కొలిక్కి రానటువంటి సమస్యలున్నా వారు కొంత చూసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయించుకోవడం ద్వారా కొంతవరకైనా సరే వారి కార్యక్రమాలు ముందుకు నడిచి విభేదాలు, ఇబ్బందులు, సమస్యలు పక్కకి నెట్టవేసే శక్తి ఒక హనుమంతుల వారికి ఉంది. కాబట్టి కొంచెం ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళైతే మటుకు సుందరాకాండ పారాయణ కానీ, హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేసుకోవటం ద్వారా మానసిక ఊరట మాత్రం లభిస్తుంది. మరి కుటుంబ వాతావరణం అలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బందిగా ఉంటుందమ్మా ఈ మకర రాశి వారికి. ఎందుకంటే రాహుగ్రహ స్థితి సరిగ్గా లేదు. వీరేంటంటే మకర రాశి వారు ఎటు నుంచి ఏ సమస్య వచ్చినా వీరు మౌనంగా ఉంటారు అన్ని సమయాల్లో. ఆ మౌనంగా ఉన్నా కూడా అది అంత మంచిది కాదు. ఎందుకంటే మౌనంగా ఉంటే అవతల వాడికి ఏం చేయాలో, ఏం చెప్పాలో, అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు కదా. అవసరమైతే ఒక 4 అడుగులు ముందుకు వేసి, అరే నాయనా నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, నా మనసుకి నచ్చలేదు, ఇట్లా ఉండు అని చెప్పగలిగే స్టామినా ఉండాలి. అక్కడ ఏంటంటే వీళ్ళ మానసిక ఆలోచనలు లోపల గుప్తంగా పెట్టుకుంటారు, బయటికి ప్రదర్శించరు. దానివల్ల ఏం చేయాలో అవతల వాడికి తెలియక వీరికి ఉండేటటువంటి కొన్ని సంశయాల వలన, అవమానాలు, అనుమానాలు, వీటి వలన కూడా కొన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇది భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. లోకజ్ఞానం అనేది తెలుసుకోవడం చాలా మంచిది మకర రాశి వారు. మరి గృహయోగం, వాహనయోగం ఉందంటారా? గృహయోగము అనేటటువంటిది కొంత కష్టమేనమ్మా. అది అనుకుంటారు కానీ జరగదు. ఇందాక అదే చెప్పాను కదా, గృహయోగము, వాహన యోగము కోరిక బాగా అభీష్టంగా ఉంటుంది. వెళ్తారు, అదేదో విండో షాపింగ్ అంటారు, అవన్నీ చూసొస్తారు కానీ పనులు జరగనివ్వరు. గ్రహాలు అట్లా ఉన్నాయి. మిత్రులు కలిసి ఉంటే పర్వాలేదు, శత్రువులు కలిసి ఉంటే వాళ్ళు అనుకున్న నిర్ణయాలు సాగటం ఒక రకంగా చెప్పాలంటే లాంగ్గా జరుగుతాయి. అంటే ఆ లోపల వేరే గ్రహాల యొక్క స్థితిగతులు మారిపోయి సిచ్యువేషన్స్ ఇంకోలా మారిపోతాయి. కాబట్టి వీళ్ళు కొంచెం విద్యార్థులైతే కనుకమ్మ ఈ ఏప్రిల్ నెలలో 14వ తేదీ నుంచి కూడా కాస్త సూర్యనారాయణుడి యొక్క కవచపారాయణ, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, లేకపోతే సూర్య అష్టకాన్ని కానీ, సూర్య నమస్కారాలు కానీ చేయటం ద్వారా అఖండమైనటువంటి ఆకస్మికంగా మంచి ప్రమోషన్స్ వస్తాయి. విద్యలో ప్రమోషన్స్ అంటే గవర్నమెంట్ వీళ్ళని గుర్తించటం,
విద్యకి సంబంధించినంత వరకు వీరికి ఏదైనా కాస్త సహాయ సహకారాలు అందించడం అనేవి జరగడానికి మెండుగా ఉంటే వీరు తమ యొక్క శక్తిని ప్రదర్శించగలిగితే ఎట్లా సూర్య నమస్కారాలు ఆయన్ని ధ్యానం చేసుకోవాలి 15 నుంచి కూడా. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే వీరికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగటానికి వీరికి వీరే స్వయం కృషి చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు ఇక్కడ శుక్రుడు అంటే ఒకటమ్మా, 2వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము, శనిగ్రహము, ఈ 2 గ్రహాల యొక్క పరిస్థితి వలన విద్యార్థులు కోరినటువంటి కోరిక ప్రకారము చదువుకోవటం కొంచెం దుర్లభమని చెప్పుకోవాలి. అంత అనుకూలమైన పరిస్థితులు కలగకపోవచ్చు. 20వ తారీఖు తర్వాత మళ్ళీ చదువు యందు ఆసక్తి పెరగటం, దాని గురించి అఖండమైనటువంటి పరిశ్రమ చేయటం, ఎంతటి కష్టాన్నైనా సరే అధిగమించి నా కోరిక తీర్చుకుంటాను, నేను ఆ యొక్క చదువుని చదువుకుంటాను అని చెప్పి వారు తమలో తాము గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు కుంభరాశి వారు. విద్యాపరంగా అప్పుడు వాళ్ళకి మంచి యాక్టివేషన్ లభిస్తుంది. కష్టపడతారు దానికి తగ్గట్టుగా. ఎందుకంటే అమ్మ ఇక్కడ 20వ తారీఖు వరకు కూడా శుక్రుడు 3వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. ఎందుకంటే వీరికి రాహుకేతువుల యొక్క లగ్న బలము సప్తమంలో ఉండటం ద్వారా కన్ఫ్యూజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా ఏ పని చేయాలనుకున్నా తొందరగా ఓ పట్టాన జరగవు. పోస్ట్ పోన్లు ఎక్కువగా అవుతూ ఉంటాయి. దానికి తోడు శని, ఏలినాడు శని కుంభరాశి వారు అనుభవిస్తూనే ఉంటారు. దాని పరంగా ఏంటంటే నిర్ణయాలు తీసుకోవటంలో కానీ ఏదైనా లోన్లు తీసుకొని డబ్బులు కట్టే విషయంలో కూడా కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా గృహ సంబంధిత విషయాలలో ఏదైనా అమ్మకాన్ని చెయ్యాలన్నా, లేకపోతే ఏదైనా గృహాన్ని అమ్మితే అవతల వ్యక్తులు వీరికి డబ్బులు ఇవ్వడానికి కొంత సంశయాత్మకంగా ఉండి అంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి, అట్లా ఆర్థికంగా చాలా బర్డెన్స్ అనేటటువంటి కుంభరాశి వారికి చాలా ఇబ్బందులు పడతారు. కుజశనుల వలన కుటుంబంలో నిత్యము ఒక నిప్పు రాజేసినటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఎందుకు గొడవలు అవుతాయో తెలియదు. అన్నదమ్ముల మధ్య అయితే కనుక కుటుంబంలో రగడ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి. కాస్త గురుగ్రహ బలం వలన ఏంటంటే ఉన్నట్టుండి వీరే తమాయించుకుంటారు. అవతల వాళ్ళు ఎంతటి స్థాయికి వచ్చినా వీళ్ళు కాస్త తమాయించుకుంటూ ఉంటారు. అవతల వ్యక్తులు మళ్ళీ ఈ నెల 15 తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అవుతారు. ఈ 10 రోజులు 15 రోజులు మాత్రం ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. ఏదనుకున్నా సరే కోరికలు నెరవేరడం చాలా కష్టం. ఎందుకంటే 11వ తారీఖు వరకు కూడా మరి ఈ యొక్క బుధుడు ఏదైతే బుద్ధిని తెలివితేటలను ఇస్తాడో వీరి యొక్క ఆలోచనల పరంగా ఏదైనా పని చేయాలి అని అనుకుంటారో వాటి యందు ఆకస్మికంగా ఏదో ఆటంకాలు రావటం ఇవన్నీ 11వ తారీఖు వరకు కూడా వీరికి జరుగుతూ ఉంటాయి. ఓ పట్టాన్ని ఏది చేయలేరు వీరు. తర్వాత మంచిగా బుధుడు యాక్టివేషన్ అవుతోంది, కానీ ఆయన నీచ స్థిత ప్రభావం అనేటటువంటిది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కాస్త పెసరపప్పు నానేసుకొని రోజు ఇంత తింటూ ఉంటే వీరి ఆలోచన స్థాయి చక్కగా పనిచేస్తూ ఉంటుంది, మెరుగవుతూ ఉంటుంది. వీరు తినాలి. బుధుడు నీచ స్థితిని పొందుతున్నాడు. అలాగే ఆలోచనలో బుద్ధి వికసిస్తాయి, లేకపోతే మందగుడితనంగా ఉంటారు, లేకపోతే అబద్ధాలు ఆడటం, కుటుంబంలో ధనాన్ని దొంగతనం చేయటం, ఇట్లాంటి పరిచర్యలు కూడా చాలామంది చేస్తారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. అంటే ఒకటమ్మా, కుంభరాశి వారికి బుధుడు యోగ్యకారకుడు. ఆయన ఎప్పుడైతే నీచ స్థితిని పొంది ద్వితీయంలో ఉంటాడో వారు గబాలన నోట్లోంచి ఒక మాట మాట్లాడదామని ఒకటి అనుకుంటారు, గబాలన అది కాస్త దొర్లి వేరేది అవుతుంది. అది కాస్త గొడవలకి దారితీస్తుంది, కుటుంబంలో కావచ్చు, వ్యవహారికంగా బయట కావచ్చు. కాబట్టి 15వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత కూడా బుధుడు బాలేదు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ముందు రోజు నానేసుకోవడం, పెసర్లు కాస్త తినడం వల్ల ఏంటంటే బుద్ధి ప్రకాశిస్తూ ఉంటుంది. మరి వీరికి అప్పుల బాధ అనేటటువంటిది ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఈ కుజశనుల యొక్క ప్రాబల్యం ఈ నెలంతా కూడా. కాబట్టి కొంచెం కుటుంబపరంగా ఎందుకంటే అమ్మ ఇప్పుడు వచ్చే పరిస్థితులు కూడా బాలేదు. ఈ నెల రోజులు కొంచెం టైట్గా ఉండే పరిస్థితి ఉంది మన దేశానికి, ప్రపంచానికి. దాని పరంగా వీరు కాస్త అప్పుల బాధ కూడా ఎక్కువే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ నెల 20 తర్వాత చాలా అనుకూలమైనటువంటి విద్యా అర్హతల్ని, విద్యా యోగ్యతల్ని, కుటుంబంలో గృహంలో చక్కగా సుఖ సౌఖ్యాదుల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు.
గృహ అవసరాలకు కావలసినటువంటి కొన్ని వస్తువుల యొక్క సముదాయాల్ని కొనటము, వాటి ద్వారా ఆనందాన్ని అనుభవించటము, ధనపరంగా కూడా అంటే ఏదైనా ఒక గృహం ఉన్నా, లేకపోతే వీళ్ళు చదువుకున్న చదువు పరంగా, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యల పరంగా వీరి యొక్క ఆలోచన కానీ చాలా పరిపక్వత కలగడానికి ఎక్కువ అవకాశం. అయితే కుంభరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేసుకోవాలి. మరి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టచ్చు అంటారా? ఈ మాసంలో కాదమ్మా, అసలు వీరు అసలు ఆ పెట్టుబడుల గురించి ఈ నెలన్నర 2 నెలలు మాట్లాడకపోవడమే మంచిది. అస్సలు మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుబలం ఉంది కదా అని చెప్పి అన్ని పటపటా చేసేస్తే అక్కడ గురువు కన్నా గొప్ప గ్రహాలు 2 ఉన్నాయి, అవి లేనిపోని బురదలు అంటిస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండి డబ్బు విషయంలో, మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కుంభరాశి వారు. సంతాన యోగం, వివాహ యోగం, సంతాన యోగ పరంగా బాగానే ఉందాం, చాలా జాగ్రత్తగా చూసుకుంటే బాగానే ఉంది. మరి వివాహ యోగం? వివాహ యోగం అంటే అమ్మ సంప్రదింపులు జరగాలంటే కాస్త వీరు 15వ తారీఖు వరకు ఆగాలి. అంటే వివాహానికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరగాలన్నా, నిశ్చయితాంబూలాలు తీసుకోవాలన్నా కొంచెం 14 వరకు ఓపిక పట్టాలి. ఆ తర్వాత సూర్యగ్రహ బలం అనేటటువంటిది కొంత ముందుకు తీసుకువెళ్ళిపోతుంది వీళ్ళకి. ఇంట్లో విందులు, వినోదాలు, చక్కటి ఆనందాలు కలగడానికి అవకాశం. పెట్టుబడులు పెట్టచ్చు అంటారా ఈ మాసంలో? అసలు పెట్టుబడులకి సరైనటువంటి సమయమే కాదమ్మా. అసలు దాని గురించి ఆలోచన కూడా వదిలేయాలి. ఓ పక్క జన్మరాశిలో కుంపటి రాజేసుకుని కూర్చుంటే గ్రహాలన్నీ వీళ్ళు పెట్టుబడులు ఏంటి అసలు ఉన్న పరిస్థితులే అర్థం కాని పరిస్థితి. ఈ నెల రోజులు ఎట్లా గడుస్తున్నా నాయన అనేటట్టుగా ఉండాలి మీనరాశి వాళ్ళు. ఎందుకంటే అమ్మా శుక్రగ్రహ బలం అనేటటువంటిది అనుకూలంగా ఉంటుంది. చేసే కార్యాలయందు ఈ నెల రోజుల్లో కూడా ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ పరంగా కొంత మర్యాదపూర్వకమైన కొన్ని విషయాలు కూడా శుక్రుడు ఇస్తూ ఉంటాడు. అట్లాగే ధనాన్ని ఇచ్చినట్టుగా ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కొన్ని కుటుంబపరమైనటువంటి వినోద కాలక్షేపాల విషయంలో కూడా ఆనందంగా డబ్బు ఖర్చు చేస్తారు. కొన్ని సంభాషణలు, వివాహానికి సంబంధించినటువంటి సంభాషణలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. విద్యలో ఆటంకాలకు సంబంధించిన విషయాలు బయటపడుతూ ఉంటాయి. అట్లాగే వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలలో కొన్ని అవకతవకలు జరగటము, దాని ద్వారా వీరు చేసేటటువంటి నిర్ణయాలు కుటుంబంలో వాళ్ళకి నచ్చకపోవటము, దాని ద్వారా వీళ్ళు ఏదో అవమానించబడ్డాము అనేటటువంటి ఫీలింగ్ పడటము, ప్రయాణాలు చేయటము, దాని పరంగా కూడా కాస్త డబ్బు ఖర్చు అవటము, ఇట్లా ఏ గ్రహస్థితి ఏ గ్రహాలని చూసినా మీనరాశి వారికి కొంత అవరోధాలు, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మానసిక క్షోభ ఎక్కువగా కనిపిస్తోంది. దేహ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఈ మాసంలో ఈ యొక్క మీనరాశి వారికి కనిపిస్తోంది. మరి ఏ దైవాన్ని ప్రార్థిస్తే బాగుంటుంది అంటారు ఈ మాసం? ఏం లేదమ్మా, మీరు ఏదైనా ఇందాక మీరు అడిగినట్లుగా విద్యార్థులు కావచ్చు, వివాహపరంగా ప్రయత్నాలు కానీ, వివాహ పరిస్థితుల్లో మునిగి తేలుతున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రయాణాలు చేయాలనుకున్నా, ఏదేమైనా సరే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో అన్ని నెగిటివ్ ఉన్నాయి కదా అని చెప్పి ఎవరు బాధపడక్కర్లేదమ్మా. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఈ స్థానంలో ఉన్నాయి అంటే ఇలాగే ఉంటుంది అని మాత్రమే మాకు శాస్త్రం చెప్పింది కాబట్టి చెబుతాం. అది విని అందరూ కూడా మా గ్రహస్థితి ఇట్లాగే ఉంటుందని కొన్ని కోట్ల మంది ఉంటారు మీనరాశి వాళ్ళు. కానీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఇండివిజువల్గా జాతకం అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటాయి. దాని రీత్యా ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి దశ, అంతర్దశ ఆధారపడి గోచారంలో వీరికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అవి నిర్ణయిస్తాయి. గోచారంలో గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదంటే అవి మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి తప్ప గోచారము పూర్తిగా ఈవెంట్స్ని దగ్ధం చేయడం, ఈవెంట్స్ని నిరుత్సాహపరచడం ఇవి చెయ్యవు. కాకపోతే ఏంటమ్మా, జన్మలగ్నానికి దీనికి కాస్త లింక్ ఉంటూ ఉంటుంది. ఆ లింకు వల్లనే వీరికి కొన్ని అవరోధాలు కలుగుతాయి, కొన్ని అవమానాలు కలుగుతాయి. వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కొన్ని సిద్ధిస్తాయి, కొన్ని ఇప్పుడు ఇందా చెప్పాము వీరి లగ్నంలో కుజశనులు ఉన్నారు అని కొంతమందికి అనుకోనిటువంటి కొన్ని లాభాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరైన గురువుని ఎంచుకొని ఎవరైనా సరే కొన్ని ఈవెంట్స్ ప్రారంభం చేసే ముందు వారికి జరగనటువంటి పనుల రీత్యా ఆ యొక్క దశలు, అంతర్దశలు తెలుసుకొని గురువు ద్వారా నిర్ణయించబడినటువంటి కొన్ని పరిహారాలు చేసుకోవటం ద్వారా మాత్రమే వారి జీవితంలో సక్రమమైనటువంటి మార్గం కనిపిస్తుంది. ఆ అన్వేషణ వారు చెయ్యాలి, అప్పుడే బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు ఈ నెల రోజులు కూడా రవికి, కుజుడికి, శనికి ప్లస్ బుధగ్రహం, ఈ బుధగ్రహం కూడా ఈ నెల రోజులు అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహాలకి జపము, తర్పణము, అట్లాగే నవగ్రహ హోమం, ఆ 4 గ్రహాలకి హోమం. అసలు గ్రహాలన్నిటికీ చేసుకోవడం ఇంకా మంచిది. నవగ్రహాలన్నిటికీ చేసుకోవాలి. వాళ్ళు ఏదన్నా చేసుకోవాలనుకుంటే నవగ్రహాలకి దీపారాధనలు, నిత్యము నవగ్రహ స్తోత్రాన్ని చదవటము, నవధాన్యాలు కాస్త భూమిలో జల్లటము, జల్లేయటమే. అవి మొక్కలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి గోమాతకి తినిపించటం,
దీని ద్వారా ఏంటంటే కాస్త ఉపశమనం కలుగుతుంది అంతే. పూర్తిగా వారికి ఉన్న బాధలు అయితే తొలిగిపోగానే ఉపశమనం కలుగుతుంది.